ని ఆ రోజు నియమించారు. కానీ ఆ తప్పుని అతి త్వరగా రవిశంకర్ అయ్యన్నార్ గారు దిద్దేసుకున్నారు. అండ్ అతనికి చెప్పడం కూడా జరిగింది. ఇంకా మిగతా విషయాలు నేను చెప్పలేను, కానీ అది ఎప్పుడో అయిపోయినది. అది ఎప్పుడో అయిపోయింది. కానీ కొత్తగా కమిషనర్ గారు వైజాగ్ లో ఎటువంటి రేపిస్టులు ఉండకుండా ఉండడానికి వీల్లేదు అని ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా థ్యాంక్స్ టు బిగ్ టీవీ. ఎందుకంటే ఈ దిశ సురక్ష బ్రాండ్, దిశ దివ్యాంగ్ సురక్ష బ్రాండ్ అంబాసిడర్ లాగా అతను ఇంకా కొనసాగుతున్నాడా లేదా అని నిన్న బిగ్ టీవీ రిపోర్టర్ ఎవరో కమిషనర్ గారిని అడగడం జరిగింది. ఆయన దానికి ఆయన దగ్గర పూర్తి సమాచారం లేకపోవడం వల్ల, ఆయనే రవిశంకర్ అయ్యన్నార్ గారే దీన్ని రద్దు చేయడం వల్ల ఆయన దానికి సమాధానం చెప్పలేకపోయారు. అర్థమైంది. అది ఈ కేసులో మీరు బెట్టింగ్ యాప్లకు సంబంధించి మొట్టమొదట హర్షసాయిని కోచింగ్ చేసింది మీరే. బహుశా మీరు తప్ప ఎవరు ధైర్యం కూడా చేయలేకపోయారు దేశంలో. హర్షసాయిని ప్రశ్నించడంలో ఎవరు ఆ ధైర్యం చేయలేకపోయారు. ఈవెన్ మీడియా చేయలేకపోయింది. ఒక యూట్యూబర్ పేదలకు సాయం చేస్తున్నాను, డబ్బులు ఇస్తున్నానని ప్రమోట్ చేసుకునే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు యాక్చువల్ గా మీరు ఎవరన్నా ఈ హర్షసాయి క్లాస్మేట్స్ గీతంలో గాని ఎక్కడన్నా ఉంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇతని నాన్న నిర్మించుకున్న చీకటి సామ్రాజ్యం గురించి పక్కా ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. అతని నాన్న ఒక వడ్డీ వ్యాపారి, అతను కూడా చాలా కేసెస్ లో ఇన్వాల్వ్డ్ ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ హర్షసాయి ఇతని చేష్టలు, ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇతని చేష్టలు, ఇతని బ్యాచ్ వాళ్ళని కానీ ఎవరిని కానీ అడిగితే వాళ్ళందరూ మీకు పూస గుచ్చినట్టు చెప్తారు. అండ్ హీస్ అ డ్రాప్ అవుట్ ఈజీగా డబ్బులు సంపాదించుకోవడానికి సేవ అన్న ముసుకేసుకున్న ఒక సైబర్ టెర్రరిస్ట్. అండ్ ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను. నేను కాదండి రేప్ కి ఇది బాధితున్నయింది. మన చట్టాలని ఒక కంటిన్యూస్ గా ఒక 5 ఏళ్ల నుంచి రేప్ చేస్తున్న రేపిస్ట్ హర్షసాయి. మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, ఒక చట్టాన్ని రేప్ చేస్తున్న రేపిస్ట్ కూడా హర్షసాయి. ఇప్పుడు బాధితురాల విషయం మీకు ఐడియా ఉందండి? ఒక హీరోయిన్ అత్యాచారం చేశాడనేది అలిగేషన్. ఈ బాధితురాలు నా వెనకాల ఉన్నారేమో అని, ఈ బాధితురాలు చేతిలో నేను కీలు బొమ్మలాగా అయ్యి తన మీద ఆరోపణలు చేస్తున్నానేమో అని అన్న అనుమానంతో ఈ అమ్మాయిని ఎంత బ్లాక్మెయిల్ చేయాలో అంత బ్లాక్మెయిల్ చేశారు ఈ హర్షసాయి, ఇమ్రాన్ అండ్ టీమ్. ఈ అమ్మాయి ఆడియో రికార్డ్స్ బయట పెట్టడము, ఈ అమ్మాయి ఫొటోస్ బయట పెట్టడము, ఇలా వందల తప్పు మీద. ఇప్పుడు నన్ను చూసి ఆ అమ్మాయికి ధైర్యం వచ్చింది. ఆ అమ్మాయి వెనకాల నేనున్నాను కానీ నా వెనకాల అమ్మాయి లేదు. ఆ అమ్మాయే కాదు, ఇది ఒక జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. ఇప్పటి వరకు అందరికీ తెలిసిన బాధితురాలు ఒక ఈవిడే, కానీ మొహం మీద బూట్ కాల్తో తన్నించుకున్న బాధితురాళ్ళు విత్ ప్రూఫ్స్ అతి త్వరలో అందరూ ధైర్యంగా బయటకు వస్తారండి. అంటే ఈ అమ్మాయి ఒక్కరే కాదు, ఇంకా చాలా మందిని ఇట్లా మోసం చేశాడనా? అతనే చెప్పాడు కదండి హార్డ్ డిస్క్ లో. నాకు ఒకటే ఒక క్వశ్చన్. మిమ్మల్ని ప్రపోజ్ చేసే అమ్మాయి, ఒక అబ్బాయిని ప్రపోజ్ చేయబోతోంది అని ఎవరికి తెలీదు. అలాంటిదే ఆ ప్రపోజ్ చేస్తున్న వీడియో, ఆ ప్రపోజ్ చేస్తున్నది కూడా ఇట్లా పెట్టుకొని చూశాడు అంటే, ఇలా ప్రపోజ్ చేస్తున్నది కూడా ఇంకొక ఫోన్ తో రికార్డ్ చేశాడు అంటే, నువ్వు తప్పు చేయాలనే ఇంటెన్షన్ లేదు అంటే, నువ్వు ఆ అమ్మాయిని వాడుకొని వదిలేయాలి అన్న ఇంటెన్షన్ లేకపోతే, ఎవరన్నా నమ్మి వచ్చిన ప్రొడ్యూసర్, నమ్మి వచ్చిన అమ్మాయి ఫోన్లు ఎందుకు రికార్డ్ చేయాల్సి వచ్చింది? వాట్ ఈస్ ద ఇంటెన్షన్? ఇతనికి క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది కాబట్టే, అతను రికార్డ్ చేసుకొని సేఫ్ సైడ్ లో ఉండాలని అనుకున్నాడు. అండ్ డెఫినెట్ గా చెప్తున్నా, కోర్టులో ఇవేవి చెల్లవు, ఈ అడ్మిసిబుల్ ప్రూఫ్స్ కావు ఇవి. సో డెఫినెట్ గా ఇతనికి శిక్ష పడటం ఖాయం. అంటే సామ్రాట్ గారు, ఇక్కడ బాధితురాల తరపు న్యాయవాది నాగూర్బాబు గారు ఉన్నారు. ఆయన ఒక పాయింట్ చెప్తున్నారు. ఏంటంటే, అది వింటుంటే నాకే బాధ వేసింది. ఒక అమ్మాయిని
రేప్ చేస్తున్నప్పుడు అత్యంత పాశవికంగా అమ్మాయికి ఇష్టం లేకుండా ఆల్కహాల్లో మత్తు మందు కలిపించి తాగిచ్చి ఆమె అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఆమెను రేప్ చేస్తున్నది కెమెరాలు పెట్టి షూట్ చేయించుకుని ఇది నా ఫ్యాంటసీ అంటాడంట. హీ ఈజ్ ఎ పర్వర్ట్ అండి. మీరు అతని క్లాస్మేట్స్ ని గీతంలో అతని క్లాస్మేట్స్ ని ఎవరిని అడిగినా అతని పర్వర్టెడ్ నేచర్ గురించి చెప్తారు. ఒక ఇప్పుడు 26 years అంటే ప్రాబబ్లీ గీతం అప్పుడు 19 years 20 years ఉంటాడు. ఒక 20 years అబ్బాయి ఇంత పర్వర్టెడ్ నేచర్ తోని, ఇంత ప్లానింగ్ తోని, బెట్టింగ్ యాప్స్ ని పెట్టుకొని సేవ చేస్తున్నట్టు నటించి, మీరు అసలు హర్ష సాయి ఇనీషియల్ వీడియోస్ మీకు ఎక్కడన్నా దొరికితే చూడండి. ఈ ఇనీషియల్ గా అతను చేసిన వీడియోస్ ఏంటి, టెస్టోస్టెరాన్ లెవెల్స్, స్పర్మ్ రిలీజ్ ఎక్కువ కావాలి అంటే ఏం చేయాలి, ఒక అమ్మాయిని ఎలా సుఖపెట్టాలి, ఎలాంటి మజిల్స్ బిల్డ్ చేయాలి, మీరు అవన్నీ వీడియో రూపంలో ఉన్నాయి అతని అకౌంట్ లోనే. మీరు అతని యూట్యూబ్ చూస్తే తెలుస్తుంది. అతను ఉల్లిగడ్డ తింటే ఏంటి, ములక్కాడలు తింటే ఏమవుతుంది. అతను పర్వర్టర్లర్ ని ఆ రోజు నియమించారు. కానీ ఆ తప్పుని అతి త్వరగా రవిశంకర్ అయ్యన్నార్ గారు దిద్దేసుకున్నారు. అండ్ అతనికి చెప్పడం కూడా జరిగింది. ఇంకా మిగతా విషయాలు నేను చెప్పలేను, కానీ అది ఎప్పుడో అయిపోయింది. కానీ కొత్తగా కమిషనర్ గారు వైజాగ్ లో ఎటువంటి రేపిస్టులు ఉండకుండా ఉండడానికి వీల్లేదు అని ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా థ్యాంక్స్ టు బిగ్ టీవీ. ఎందుకంటే ఈ దిశ సురక్ష బ్రాండ్, దిశ దివ్యాంగ్ సురక్ష బ్రాండ్ అంబాసిడర్ లాగా అతను ఇంకా కొనసాగుతున్నాడా లేదా అని నిన్న బిగ్ టీవీ రిపోర్టర్ ఎవరో కమిషనర్ గారిని అడగడం జరిగింది. ఆయన దానికి ఆయన దగ్గర పూర్తి సమాచారం లేకపోవడం వల్ల, ఆయనే రవిశంకర్ అయ్యన్నార్ గారే దీన్ని రద్దు చేయడం వల్ల ఆయన దానికి సమాధానం చెప్పలేకపోయారు. అర్థమైంది. అది ఈ కేసులో మీరు బెట్టింగ్ యాప్లకు సంబంధించి మొట్టమొదట హర్ష సాయిని కోచింగ్ చేసింది మీరే. బహుశా మీరు తప్ప ఎవరు ధైర్యం కూడా చేయలేకపోయారు దేశంలో. హర్ష సాయిని ప్రశ్నించడంలో ఎవరు ఆ ధైర్యం చేయలేకపోయారు. ఈవెన్ మీడియా చేయలేకపోయింది. ఒక యూట్యూబర్ పేదలకు సాయం చేస్తున్నాను, డబ్బులు ఇస్తున్నానని ప్రమోట్ చేసుకునే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు యాక్చువల్ గా మీరు ఎవరన్నా ఈ హర్ష సాయి క్లాస్మేట్స్ గీతంలో గాని ఎక్కడన్నా ఉంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇతని నాన్న నిర్మించుకున్న చీకటి సామ్రాజ్యం గురించి పక్కా ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. అతని నాన్న ఒక వడ్డీ వ్యాపారి, అతను కూడా చాలా కేసెస్ లో ఇన్వాల్వ్డ్ ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ హర్ష సాయి ఇతని చేష్టలు, ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇతని చేష్టలు, ఇతని బ్యాచ్ వాళ్ళని కానీ ఎవరిని కానీ అడిగితే వాళ్ళందరూ మీకు పూసగుచ్చినట్టు చెప్తారు. అండ్ హీస్ అ డ్రాప్ అవుట్ ఈజీగా డబ్బులు సంపాదించుకోవడానికి సేవ అన్న ముసుకేసుకున్న ఒక సైబర్ టెర్రరిస్ట్. ఓకే. అండ్ ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను. నేను కాదండి రేప్ కి ఇది బాధితున్నాయింది. మన చట్టాలని ఒక కంటిన్యూస్ గా ఒక 5 ఏళ్ల నుంచి రేప్ చేస్తున్న రేపిస్ట్ హర్ష సాయి. మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, ఒక చట్టాన్ని రేప్ చేస్తున్న రేపిస్ట్ కూడా హర్ష సాయి. ఇప్పుడు బాధితురాల విషయం మీకు ఐడియా ఉందండి? ఒక హీరోయిన్ అత్యాచారం చేశాడనేది అలిగేషన్. ఈ బాధితురాలు నా వెనకాల ఉన్నారేమో అని, ఈ బాధితురాలు చేతిలో నేను కీలు బొమ్మలాగా అయ్యి తన మీద ఆరోపణలు చేస్తున్నానేమో అని అన్న అనుమానంతో ఈ అమ్మాయిని ఎంత బ్లాక్మెయిల్ చేయాలో అంత బ్లాక్మెయిల్ చేశారు ఈ హర్ష సాయి, ఇమ్రాన్ అండ్ టీమ్. ఈ అమ్మాయి ఆడియో రికార్డ్స్ బయట పెట్టడము, ఈ అమ్మాయి ఫొటోస్ బయట పెట్టడము, ఇలా వందల తప్పు మీద ఇప్పుడు నన్ను చూసి ఆ అమ్మాయికి ధైర్యం వచ్చింది. ఆ అమ్మాయి వెనకాల నేనున్నాను కానీ నా వెనకాల అమ్మాయి లేదు. ఆ అమ్మాయే కాదు, ఇది ఒక జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. ఇప్పటి వరకు అందరికీ తెలిసిన బాధితురాలు ఒక ఈవిడే, కానీ మొహం మీద బూట్ కాల్తో తన్నించుకున్న బాధితురాళ్ళు విత్ ప్రూఫ్స్ అతి త్వరలో అందరూ ధైర్యంగా బయటకు వస్తారండి. అంటే ఈ అమ్మాయి ఒక్కరే కాదు, ఇంకా చాలా మందిని ఇట్లా మోసం చేశాడనా? అతనే చెప్పాడు కదండి హార్డ్ డిస్క్ లో. నాకు ఒకటే ఒక క్వశ్చన్, మిమ్మల్ని ప్రపోజ్ చేసే అమ్మాయి, ఒక అబ్బాయిని ప్రపోజ్ చేయబోతోంది అని ఎవరికి తెలీదు. అలాంటిదే ఆ ప్రపోజ్ చేస్తున్న వీడియో
ప్రపోజ్ చేస్తున్నది కూడా ఇట్లా పెట్టుకొని చూశాడు అంటే, ఇలా చేస్తున్నది కూడా ఇంకొక ఫోన్ తో రికార్డ్ చేశాడు అంటే, నువ్వు తప్పు చేయాలనే ఇంటెన్షన్ లేదు అంటే, నువ్వు ఆ అమ్మాయిని వాడుకొని వదిలేయాలి అన్న ఇంటెన్షన్ లేకపోతే, ఎవరన్నా నమ్మి వచ్చిన ప్రొడ్యూసర్, నమ్మి వచ్చిన అమ్మాయి ఫోన్లు ఎందుకు రికార్డ్ చేయాల్సి వచ్చింది? వాట్ ఈస్ ద ఇంటెన్షన్? ఇతనికి క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది కాబట్టే, ఇతనికి క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది కాబట్టే అతను రికార్డ్ చేసుకొని సేఫ్ సైడ్ లో ఉండాలని అనుకున్నాడు. అండ్ డెఫినెట్ గా చెప్తున్నా, కోర్టులో ఇవేవి చెల్లవు, ఈ అడ్మిసిబుల్ ప్రూఫ్స్ కావు ఇవి. సో డెఫినెట్ గా ఇతనికి శిక్ష పడటం ఖాయం. అంటే సామ్రాట్ గారు, ఇక్కడ బాధితురాల తరపు న్యాయవాది నాగూరుబాబు గారు ఉన్నారు. ఆయన ఒక పాయింట్ చెప్తున్నారు. ఏంటంటే, అది వింటుంటే నాకే బాధేసింది. ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నప్పుడు అత్యంత పాశవికంగా, అమ్మాయికి ఇష్టం లేకుండా ఆల్కహాల్లో మత్తు మందు కలిపించి తాగిచ్చి ఆమె అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఆమెను రేప్ చేస్తున్నది కెమెరాలు పెట్టి షూట్ చేయించుకుని ఇది నా ఫ్యాంటసీ అంటాడంట. హీ ఈజ్ ఎ పర్వర్ట్ అండి. మీరు అతని క్లాస్మేట్స్ ని, గీతంలో అతని క్లాస్మేట్స్ ని ఎవరిని అడిగినా అతని పర్వర్టెడ్ నేచర్ గురించి చెప్తారు. ఇప్పుడు 26 years అంటే ప్రాబబ్లీ గీతం అప్పుడు 19 years 20 years ఉంటాడు. ఒక 20 years అబ్బాయి ఇంత పర్వర్టెడ్ నేచర్ తోని, ఇంత ప్లానింగ్ తోని, బెట్టింగ్ యాప్స్ ని పెట్టుకొని సేవ చేస్తున్నట్టు నటించి, మీరు అసలు హర్ష సాయి ఇనీషియల్ వీడియోస్ మీకు ఎక్కడన్నా దొరికితే చూడండి. ఈ ఇనీషియల్ గా అతను చేసిన వీడియోస్ ఏంటి? టెస్టోస్టెరాన్ లెవెల్స్, స్పర్మ్ రిలీజ్ ఎక్కువ కావాలి అంటే ఏం చేయాలి, ఒక అమ్మాయిని ఎలా సుఖపెట్టాలి, ఎలాంటి మజిల్స్ బిల్డ్ చేయాలి, మీరు అవన్నీ వీడియో రూపంలో ఉన్నాయి అతని అకౌంట్ లోనే. మీరు అతను యూట్యూబ్ చూస్తే తెలుస్తుంది. అతను ఉల్లిగడ్డ తింటే ఏంటి, ములక్కాడలు తింటే ఏమవుతుంది. అతను పర్వర్టెడ్ అని నాకు day 1